గుర్తుకొస్తుంది. కానీ ఈనాటి సీత వంచబడింది. ఈ కేసులో న్యాయ అన్యాయాలను చరామూలుగా ఎవిడెన్స్ చట్ట ప్రకారం చెవులతో విని కళ్ళకు గంటలు పెట్టుకొని చెప్తే నా న్యాయాధిపతి ఉద్యోగాన్ని న్యాయం చేసినట్లేమో కానీ పతనమైపోతున్న విలువలను ఒట్టు కట్టకుండా ఉద్యోగం చేస్తే ఈ క్యాన్సర్ లాంటి మహమ్మారి చేయి దాటిపోతుంది. కనుక ఈ కేసులో నా న్యాయ నిర్ణయం అంతరాత్మ ప్రబోధం మేరకు ధర్మబద్ధంగా చెప్పదలిచాడు. మీడియా ఓ వార్తను వక్రీకరించి ఆమెను అపవిత్రాలు చేస్తే మొక్కబోని ధైర్యంతో ఎంతో సాహసంతో ఏ వీడియో క్లిప్పింగ్తో తన జీవితాన్ని బాధ్యతగా వచ్చులో నాశనం చేశారో అదే మీడియాతో ఎదుర్కొని వాళ్ళ ఆటలు కట్టించింది. రేపటి సమాజంలో ఆడపిల్లలు క్రమశిక్షణ కలిగిన భారతదేశపు సంస్కృతికి అనుగుణంగా పెరగాలంటే కనీసం కుటుంబ సభ్యులతో కలిసి వార్తలైనా చూసే అవకాశం కల్పించబడాలి. ఓ పూర్తికి యాటి ఈ యొక్క అంతరంగ ప్రదర్శనలు, ఒక చొప్పుకు ఓ సిలింగ జనకాంత ప్రదర్శనలు, ఆఖరికి ఒక బైక్ యాటి అదే పరిస్థితి. ఈ విపరీత ధోరణులకు ఇప్పుడే భర్తవాక్యం పలకాలి, మీడియాకు సపరేట్ సెన్సార్ పెట్టాలి అన్న కుమారి సీత వాదనతో ఏకీభవిస్తూ ఆమె కొన్ని పనుల నష్టం కట్టాలని కోర్టు ఆర్డర్లు జారీ చేయలేదు. ఇటువంటి సామాజిక అత్యంత మీద చాలా మంది ఎవరి నోటితో గుడ్డలు తిప్పుకొని చేస్తారని ఉండిపోతున్నారు. కుమారి సీత అలా కాకుండా ఎవరో ఒకరు రావాలని ఎదురు చూడకుండా ఆ ఎవరో ఒకరు తానే ముందుకొచ్చినందుకు అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇమ్మడి లింగయ్య సరోజిని మెమోరియల్ విజయవాడ ప్రదర్శన ఎవరో ఒకరు వారికి ఎక్స్టీ నాటికల పరిషత్ వారి ధన్యవాదాలు. ప్రదర్శన పారితోషికం 10,000 రూపాయలు అందుకోవాల్సిందిగా ఇమ్మడి లింగయ్య సరోజిని మెమోరియల్స్ విజయవాడ వారిని ఆహ్వానిస్తూ ఈ ప్రదర్శన పారితోషికాన్ని గౌరవనీయులు తొడా చైర్మన్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వేదికకి సభ్యునిగా ఆహ్వానిస్తారు.